పేరు దూపటి స్పందన వినయ్. మాది మేము 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా మా వార్డు పేరుకి మాత్రమే 1వ వార్డుగా ఉంది మున్సిపాలిటీలో, కానీ అభివృద్ధిలో 1వ వార్డు ఒకటిగా లేదు, ముందు లేదు, అంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. మరి చిన్న చిన్న గ్రామ పంచాయతీల కంటే అంత వాటికంటే కూడా అంత అభివృద్ధితో లేకుండా వెనుకబడినట్టు ఉంది. నేను గత 5 సంవత్సరాల కాంచి 10 సంవత్సరాల కాంచి నేను ఊళ్ళో తిరుగుతూ, ప్రజల్లో మమేకమై తిరుగుతూ, ప్రజలతోనే ఉంటూ, ప్రజల కష్టాలు అన్నీ తెలుసుకుంటూ, మన గ్రామంలో మన వార్డులో ఉన్నటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తెలుసుకుంటూ, ఎవరైనా ఏదైనా ఈ సమస్య అనగానే నేను ముందుగా వెళ్ళి వారికి ఆ సమస్యను తీర్చడానికి నా వంతు సహాయంగా నేను చేస్తున్నాను. నాకు ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మన ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు మాకు సపోర్ట్గా ఉన్నందుకు, మరియు నాకు ఇక్కడ మా వార్డు నుంచి ముఖ్యంగా మా వార్డు పెద్దలు వెన్నం లక్ష్మారెడ్డి గారు మరియు వెన్నం గోవర్ధన్ రెడ్డి గారు నాతో ఉంటూ, నాకు వెన్నంటే ఉంటూ, నన్ను నడిపిస్తూ, ఇక్కడి ప్రజల సమస్యను తెలుసుకుంటూ, వారి సహకారంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్యను, ఎవరికి ఏ సమస్య అయినా ఊళ్ళో ముందుగా ఫోన్ వచ్చేది నాకే. ఎందుకంటే నేను వారితో కలిసిపోయాను. అలా వారి ఏమేమి సమస్యలు ఉన్నా వారికి ఏదైనా, ముఖ్యంగా మున్సిపాలిటీ సమస్య అయితే బాగుంది. ఏంటంటే చెత్త బండి, శానిటేషన్, ఈ ఊళ్ళో కాలువలు లేకుండా ఏం లేకుండా అసలు ఘోరంగా ఉంది. వెనుకబడిన ప్రాంతం లాగా మాదైతే మాకు అనిపిస్తుంది. మమ్మల్ని గెలిపిస్తే ముఖ్యంగా మా ఊర్లో ఉన్న సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా కోతులు ఒకటి బాగా సమస్య అయిపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి కూడా మా దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నారు. ఆ కోతులను మేము గెలిచిన తర్వాత వెంటనే మొదటిగా మా ఊర్లో ఉన్న కోతుల సమస్యను నేను అరికడతాను, కోతులు అనేది లేకుండా చేస్తాను. ఒకటి, మళ్ళీ మా ఊరికి అన్ని ఊర్లలో, చిన్న చిన్న ఊర్లలో కూడా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి, కానీ మా ఊర్లో దేవాలయం అనేది లేకుండా ఉంది. అది పాత పురాతన కాలం నాటి దేవాలయం అలాగే ఉంది, అది అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. నేను గెలిచిన వెంటనే మన ఎమ్మెల్యే గారి సహకారంతో, దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో కలిసి మేము ఇక్కడ మా ఊర్లో ఒకటి మంచి దేవాలయం, మా గ్రామ ప్రజలందరం కూర్చొని ఇక్కడ కనుక్కొని ఏ దేవాలయం కడితే మంచిగా ఉంటుంది అనేసి తెలుసుకొని మేము మంచి దేవాలయం కట్టి ఇక్కడ మా ఊరికి మేము సహకారం చేద్దాం అనుకుంటున్నాం. ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాలనీ అక్కడ ఉన్నటువంటి పల్లె దవాఖానాలో వెళ్ళాలంటే, వర్షాకాలం వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బురదలో నడుచుకుంటూ, వారికి వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు ఆ బురదలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అది మాత్రం రోడ్డు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ గారి బలరాం నాయక్ గారి సహకారంతో, మా ఊరి లక్ష్మారెడ్డి గారి సహకారంతో, గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోడ్డు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు. అది ఒకటి. అలాగే మా ఊర్లో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము ఏమనుకుంటామంటే, వర్షాకాలం వచ్చే బోనాల పండగకి మాకు ఇక్కడ ముత్యాలమ్మ గుడి, చిన్న ముత్యాలమ్మ గుడి ఉంది, దానికి మాత్రం రోడ్డు అనేది లేకుండా ఉంది. సో గతం నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూ, ఏదో వేరే వారి స్థలంలో అట్లా నడుస్తూ వెళ్తున్నాము. కానీ దానికి ఒకటి ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక రోడ్డు నిర్మించి ముత్యాలమ్మ గుడి పెద్దగా చేసి మంచి గుడి నిర్మించాలని మా కోరిక. అలాగే ఇక్కడ కొత్త బోర్డు అనేది మేము ఉండేది ఇప్పుడు కొత్త బోర్డు. ఈ కొత్త బోర్డు మాత్రం అసలు అభివృద్ధికి నోచుకోకుండా పాతగా ఎలాగో ఒక తండా గ్రామ పంచాయతీ లాగా చిన్నగా, కొంచెం చిన్న చిన్న గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్నటువంటి అట్లనే ఉండిపోయింది. ఈ కొత్త బోర్డు అనేది డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ అన్నీ చేసి, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఈ సైడ్ మొత్తం నీళ్ళన్నీ ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పక్కనే ఉన్నటువంటి ముస్లిమ్స్ వారి ఇళ్లలోకి వెళ్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం వాటర్ అంతా వారి ఇంట్లోకి చేరుతున్నాయి. వారు ఆ టైంకి వచ్చేసి మాకు కాల్ చేస్తే మేము అప్పటికప్పుడు మున్సిపాలిటీ వారి సహకారంతో ఏదో ఒక చిన్న చిన్న సహాయం చేయాల్సి వస్తుంది. కానీ అలాంటి ఏది సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని కూడా మాటిస్తున్నాము. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చాక మొన్న కొత్తగా ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి ముఖ్యంగా దర్గా ఉంది. ఆ దర్గాకి మొన్న శాంక్షన్ అయ్యాయి కొన్ని అమౌంట్. దాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారితో మాట్లాడాము, వారు కూడా సహకారం అందిస్తామని చెప్పారు. మా ఊరిలో ఎలాంటి సమస్య లేకుండా నేను అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసమే కష్టపడుతూ, ప్రజలతోటే తిరుగుతూ, నేను గత 10 సంవత్సరాలుగా ప్రజలతోనే ఉన్నాను, ప్రజలతోటే తిరుగుతున్నాను. మా ఊర్లో ఏ సమస్య అనేది, ప్రతి సమస్య ఏమేమి సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి నా దృష్టికి వచ్చింది. ఆ సమస్య అనేది లేకుండా నేను తీరుస్తానని మాట ఇస్తున్నాను. మా ఊరికి
అన్ని వార్డులలో అన్ని శ్మశాన వాటిక ఉన్న మా వార్డుకు మాత్రం శ్మశాన వాటికనే లేదు. ఎవరైనా కాలం చెల్లితే వారిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కుంటలో పెట్టాల్సి వస్తుంది. మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మా కష్టాన్ని తెలుసుకొని మేము అడిగగానే వెంటనే 50 లక్షలు ఇచ్చేసి మాకు శ్మశాన వాటికకు అప్రూవల్ చేశారు. దాన్ని కూడా మేము వెంటనే కట్టిస్తామనేసి మేము మాట ఇస్తున్నాము. అలాగే ఊరిలో మాకు చాలా రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మా మిట్ట మీద ఉంది, వైఎస్ఆర్ కాలనీ ఉంది, మిట్ట ఉంది. అక్కడ ఏమవుతుందంటే అసలు వర్షాకాలం వస్తే అటు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉండే. మాది వచ్చి 2 సంవత్సరాలే అవుతున్నాం మా ప్రభుత్వం, అయినా ఇప్పటికీ మేము రోడ్లు పోస్తున్నాం, కొన్ని రోడ్లు పోస్తున్నాం, అలాగే అన్నీ చేస్తున్నాం. మేము ఆ ఒక్కటి కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా చేసి ప్రతి బజార్కు సీసీ రోడ్డు నిర్మిస్తామని మాటిస్తున్నాం. అలాగే మేము వచ్చినప్పటి నుంచి మాకు 17 ఇల్లులు వచ్చాయి, ఇందిరమ్మ ఇల్లులు. 17 ఇల్లులు నిరుపేదలకే ఇచ్చాము. ఒక్కసారి మీరు తెలుసుకున్నా అలాగే ఉంటుంది. అసలు గూడు అనేది లేని వారికే మేము పిలిచి మరి ఇచ్చాము. అలాంటివి ఉన్నాయి. మాకు ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా మా ఊర్లో నిరుపేద అనేది ఇల్లు లేకుండా ఉండే ఏ కుటుంబమైనా లేకుండా మేము మంచిగా చేసి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మేము మాట ఇస్తున్నాం. మేము ఇప్పుడు మైబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు ఈళ్ళబూసిపల్లి నుంచి మేము నిలబడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన దూపటి స్పందన పేరు మీద మేము నిలబడుతున్నాము. మా వార్డు ప్రజలందరూ మమ్మల్ని చేతి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మున్సిపాలిటీలోనే మనది పేరుకు నెంబర్ 1 కాకుండా అభివృద్ధిలో నెంబర్ 1గా మేము తీర్చిదిద్దుతామని మా గ్రామ ప్రజలందరికీ నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వార్డు నుంచి నా పేరు దూపటి స్పందన అన్నయ్య. మా వారు వినయ్ గత 15 సంవత్సరాల నుంచి తన ఒక పార్టీ నుంచి బాగా కష్టపడి ముందుకు నడిపాడు. ఇప్పుడు కూడా మేము పార్టీ గురించి బాగా కష్టపడతామనేసి ప్రజలందరికీ మాటిస్తున్నాను. ముఖ్యంగా నన్ను గెలిపియమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి చేయి గుర్తుకి ఓటేసి గెలిపియమని కోరుకుంటున్నాను.